నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జూనియర్ ఎన్టీఆర్ గారికి కొడాలి నాని 10 కోట్ల కన్నం పెట్టారని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అసలు ఏంటి ఆ 10 కోట్ల వెనకాల ఉన్న కథ ఏంటి? ఈ కథని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి కొడాలి నాని గారు 10 కోట్ల రూపాయల కన్నం పెట్టారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇందులో వాస్తవం ఉందంటారా? అసలు దేనికోసం ఈ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ఇట్లా ఏంటి అసలు దీని స్టోరీ ఏంటి సార్? అంటే ఇప్పుడు అది ఒక ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు గారమ్మా. ఆయన అంతకుముందు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నారు, మన ఈ మధ్య తెలుగుదేశంలో కూడా చేరారు. ఆయన విశ్వసనీయత ఉన్న వ్యక్తి. ఆయన నోటమ్మట ఏదైనా వచ్చిందంటే ఆయన అడ్డగోలుగా అబద్ధాలు కానీ ఆరోపణలు కానీ అసత్య విషయాలు కానీ ఆయన మాట్లాడటం, ఎంతో కొంత నిజం ఉంటేనే ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఎవరినైనా ఎటువంటి విషయం అయినా సరే 1-2 సార్లు కన్ఫామ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆయన మీడియా ముందు మాట్లాడతారు. మీడియాలో కూడా ఆయన రాజకీయాలకు అతీతంగా కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు కూడా ఏ రాజకీయ పార్టీతోనూ ఆయన మమేకమై లేరు. ఇప్పుడు తెలుగుదేశంలో చేరారు అంటే ఎందుకంటే ఆయన ఇక పార్టీలో ఈ సిద్ధాంతాలు ఆయనకు నచ్చినాయి. అమరావతి పట్ల తెలుగుదేశం నిబద్ధత కానీ, దళితుల పట్ల పోరాటం చేస్తున్న తీరు కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాల్లో కానీ, తర్వాత నియంతృత్వం కానీ, తర్వాత కక్ష సాధింపు ధోరణి, ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత ప్రజల్ని ఒక రకమైన కన్ఫ్యూజన్, సంక్షోభంలోకి నెట్టేయటం, సందిగ్ధంలోకి, అంటే వాళ్ళల్లో ఒక దీన్ని తీసుకొస్తున్నాడు, ఒక లేనిపోయిన అలజడి, ఒక దాన్ని ఏమంటామంటే ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం, ప్రజల్ని అభద్రతాభావంలోకి నెట్టుతున్నాడు. ఇందువల్ల కొలికిపూడి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరాడు. కొలికిపూడి శ్రీనివాసరావు గారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన అమరావతి ప్రాంతానికి చెందిన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక చిన్న రైతు కుటుంబం నుంచి. ఆయన IAS IPS సివిల్ సర్వీసెస్కి కోచింగ్ ఇస్తారు. తర్వాత ఆయన ఈ అమరావతి ఉద్యమ సమయంలో గత 5 ఏళ్లుగా విపరీతమైన కృషి చేశాడు. అంటే ఫీల్డ్ స్థాయిలో, కార్యక్షేత్రంలో కూడా అమరావతి గ్రామాల్లో కూడా విస్తృతంగా తిరిగాడు ఆయన. తర్వాత మీడియా ద్వారా కూడా బాగా మాట్లాడాడు. ప్రజల్లో ఒక దీన్ని తీసుకురావటంలో, అంటే అవేర్నెస్ తీసుకురావటంలో కూడా బాగా, చైతన్యం తీసుకురావటంలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి. ఆయన ఏదన్నా మాట్లాడేది ఉంటే అసంబద్ధమైన విషయాలు, అసంగతమైనవి ఆయన మాట్లాడే మనిషి అయితే కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి దాంట్లో నమ్మాల్సిన అంశమేనని మనకు అనిపిస్తుంది. ఆయన చెప్పినవి కూడా అసంబద్ధంగా ఏవి లేవు. ఎట్లా అంటే కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ చాలా సన్నిహితమైన వ్యక్తులు. వాళ్ళ వెనకాల మరి అది హరికృష్ణ గారి మూలాన ఆ సన్నిహితత్వం వచ్చిందా, లేకపోతే హరికృష్ణ గారు ఈయన డైరెక్ట్గా జూనియర్తో ఉందా మనకు తెలీదు. స్నేహం అనేది ఎలా మొదలైంది అనేది ఆయన హరికృష్ణ గారి ద్వారా అయిందని నేను అనుకుంటున్నా. అయితే ఒక భూమి, ప్రభుత్వ భూమిని వేరే వ్యక్తుల్ని అడ్డం పెట్టి జూనియర్ ఎన్టీఆర్కి అమ్మించడంలో ఈయన పాత్ర ఉందనేది శ్రీనివాసరావు గారు చేసిన ఆరోపణ అనండి, లేకపోతే చెప్పిన విషయం. అది ఆరోపణ అని మనం చెప్పలేము, అది నిజమని చెప్పలేము. ఆయన ఛాలెంజ్ కూడా చేశాడు. అది అమ్మించిన తర్వాత ప్రభుత్వం మా భూమి అని చెప్పి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుందని కూడా చెబుతున్నాడు. దాన్ని బట్టి మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన అంత ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు అంటే అందులో వాస్తవం ఉండుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ కొన్ని విషయాలు నమ్మటానికి మనకి అవకాశం కనిపిస్తున్నాయి. ఏంటంటే 85 లక్షల ఎకరం, సామాన్యంగా 85 లక్షలు హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఒక రకంగా చాలా రీజనబుల్గా వచ్చినట్టే ఇప్పుడున్న రేట్లలో. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా 85 లక్షలే కాబట్టి తీసుకుని ఉండొచ్చు. ఒక 10 ఎకరాలుగా తీసుకుంటే ఆయన ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టుకుంటానికి తీసుకుని ఉండొచ్చు. అందులో ఈయన ప్రమేయం ఉంటే కొడాలి నానిది, అందులో మోసం ఉండదని ఆయన నమ్మి కూడా ఉండొచ్చు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. కొడాలి నాని కూడా చెప్తున్నాడు కాబట్టి, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇట్లాంటి రియల్ ఎస్టేట్ ఇష్యూస్లో అవగాహన ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిగా సినిమాల్లో
కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తి. తర్వాత హరికృష్ణ గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో వాటిల్లో ఉండడు కాబట్టి ఈయనకి అందులో అనుభవం ఉంటుందని నేను కూడా అనుకోను. కాకపోతే ఒక నమ్మకమైన వ్యక్తి చాలా కాలంగా ఈ కుటుంబానికి విశ్వసనీయంగా ఉన్న వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి అది కూడా రేటు రీజనబుల్గా ఉంది, ఒకేసాట 10 ఎకరాలు అని తీసుకుని ఉండొచ్చు. ఆ తీసుకున్న తర్వాత అది ఆయన తెలిసి చేసినా తెలియకపోయి చేసినా అది గవర్నమెంట్ భూమి అయినప్పుడు గవర్నమెంట్ అధికారులు యాక్షన్ తీసుకుంటారు. అది ఆ సర్వే నెంబర్ ఇది మాది అండి అది అని. ఒకవేళ వీళ్ళు పొజిషన్లో ఉన్న నోటీసులు ఇచ్చి ఉండొచ్చు, ప్రూఫ్లు చూపించి ఉండొచ్చు. ఖాళీ వాళ్ళ గవర్నమెంట్ స్థలం వాళ్ళు స్వాధీనం చేసుకోవటానికి పెద్ద కష్టపడాల్సిన విషయం ఏం లేదు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆ సర్వే నెంబర్ గత 100 ఏళ్ల నుంచి 200 ఏళ్ల నుంచి ఇది ప్రభుత్వ భూమి అని ఉంది. తర్వాత ఈయన మహా అయితే ఫెన్సింగ్ వేసుకుని ఉంటాడు చుట్టూతా, వెళ్ళి తీసేసి ఉంటారు. తీసేస్తే ఈయన వెళ్ళి కంప్లైంట్ చేయడానికి కూడా అక్కడ పెద్ద ఆధారాలు ఉండవు. మీరు గవర్నమెంట్ దాంట్లో ఫెన్సింగ్ వేసి మీరు ఎట్లా కంప్లైంట్ చేస్తారని మేము ఎలా యాక్షన్ తీసుకోగలుగుతాము? మీరు ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళమంటారు. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కోర్టు కూడా ఫస్ట్ మీరు ఎవరని అడుగుతుంది, మీరు ఎలా యజమాని అయ్యారనేది. యజమాని అన్నప్పుడు ఈయన ఏదో డాక్యుమెంట్ చూపిస్తాడు కదా. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్ సర్వే అండి, 100 ఏళ్ళ రికార్డు ఉంది లేకపోతే 200 ఏళ్ళ రికార్డు ఉందని చూపించినప్పుడు ఇది మెయింటైనబుల్ అవ్వదు, కేసు కొట్టేస్తారు, అసలు అడ్మిట్ చేయరు. అది గవర్నమెంట్ స్థలం అని చెబుతున్నప్పుడు మీరు ఫోర్జరీ డాక్యుమెంట్తో వచ్చినట్టే కదా. ఈయన ఎవరన్నా ఎవడో XYZ పెట్టుండొచ్చు సంతకం నాది అని, కానీ దానికి ప్రూఫ్ లేదు కదా, కనెక్టింగ్ డాక్యుమెంట్స్ లేవు. తర్వాత ఆ సర్వే నెంబర్ ఎప్పుడు కూడా ప్రైవేట్ సర్వే నెంబర్ అయ్యి ఉండదు. కాబట్టి ఎన్టీఆర్ గారు కూడా ఏం చేస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ గారు సైలెంట్ అవ్వాల్సిందే. అంటే ఇక్కడ నాది ఒక ప్రశ్న ఏంటంటే సార్, కొడాలి నాని గారికి ఇది ప్రభుత్వ భూమి అని తెలియకుండానే జూనియర్ ఎన్టీఆర్ గారితో కొనిపించారంటారా? ఇది ఇక్కడ ఆయన రాజకీయవేత్త, అంటే ఇది అంటే ప్రభుత్వ భూమియా కాదా రియల్ ఎస్టేట్ భూమియా అని అంత అవగాహన లేని ఒక వ్యక్తి అనుకోవచ్చా సార్? మనం అనుకోలేము కదా. అట్లాగా అనుకోవటానికి లేదు. ఇప్పుడు ఆయనకి నమ్మి ఆయనకు వచ్చి చెప్పిన వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్గా ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెబుతారు, గవర్నమెంట్ ల్యాండ్ అని ఎందుకు చెబుతారు? కాబట్టి అతనికి ఉన్న అవగాహన బట్టి అన్న మీరు మరి చూస్తే అది వెరిఫై చేసుకోమంటారు. ఎవరైనా కొనేటప్పుడు మళ్ళీ మీరు చూసుకోమని చెప్తారు. కాబట్టి ఇతను అయితే మనకు తెలిసిన అతను అయినా మీరు చూసుకోమని చెప్పుకోవడం ఉండొచ్చు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక భరోసాలో కొడాలి నాని కూడా పరిచయం చేశాడు కదా, ఇంత మోసం ఉంటుందా అని అనుకోవచ్చు. అంటే ఇద్దరికి తెలియకుండా జరిగిందంటారా? అదే అన్న, నేను ఇందాక అదే చెప్పా, తెలిసి చేసినా తెలియకపోయినా గవర్నమెంట్ ల్యాండ్ కనుక అయితే గవర్నమెంట్ అధికారులు వచ్చి సర్వే నెంబర్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు ఏం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరో వేశారు ఫెన్సింగ్, అది గవర్నమెంట్ ల్యాండ్, మహా అయితే పోలీస్ ప్రొటెక్షన్ మినిమం పెట్టుకుని ఆ JCBతో తీసేస్తారు. తీసేసినప్పుడు సహజంగా ఎవరి స్థలం అయినా వెళ్తే సార్ మరి మీరు తెలుసుకున్నారో తెలియకున్నారో మాకు తెలీదు, ఇది పక్కా గవర్నమెంట్ స్థలం సార్, కాబట్టి మేము తీసేసాము, ఇందులో మా తప్పేం లేదని చెబుతారు. సపోజ్ జూనియర్ ఎన్టీఆర్ కనుక వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్తే కూడా పోలీసులు సార్ మరి మీకున్న రికార్డు తీసుకురామని చెప్పినప్పుడు పహాణీలు అవన్నీ ఉంటాయి, అవి నాకు కూడా తెలియవు, అడంగులు అని అవన్నీ ఉంటాయి. అవి తీసుకెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్థలం అనే చూపిస్తుంది అవి రికార్డు. ఒక డాక్యుమెంట్ పట్టుకెళ్ళిపోగానే పోలీసు వాళ్ళు కేసు టేకప్ చేసి వెళ్ళిపోయి తహసీల్దార్ మీదో RDO మీదో కేసు పెట్టరు. మొత్తం రికార్డు కూడా వీళ్ళు కూడా తెప్పించుకుంటారు. అసలు సివిల్ మ్యాటరు. సరే అయినా కూడా వాళ్ళు ట్రెస్ పాస్ అయ్యారు అంటున్నారు కాబట్టి చూసి మరి అడంగల్లో పహాణీల్లో వీటన్నిటిలో ఏదో అంటారు 10-1 ఏదో అవి వాటిల్లో అన్నీ మరి గవర్నమెంట్ పేరు ఉంది కదా అన్నప్పుడు సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అది ఎవరికి చెప్పుకుంటాడు? జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి నన్ను మోసం చేశారని చెప్పుకోలేడు కదా. అందులో తెలిసిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇది మనం పూర్తిగా కొట్టేసే అంశం అయితే డెఫినెట్గా కాదు. ఎంతకంత కనకపోతే కనుక కొలికిపూడి శ్రీనివాసరావు గారు అంత బహిరంగంగా అట్లాంటి విషయం బయట చెప్పడు. ఎందుకంటే వెంటనే ఈయన ఖండిస్తాడు, ఎవరు కొడాలి నాని అయినా ఖండిస్తాడు, యువతల జూనియర్ ఎన్టీఆర్ అయినా ఖండిస్తాడు. గవర్నమెంట్ స్వాధీనం చేసుకుందా లేదా అని కూడా ఆయన అంత సవాలు చేశాడంటే డెఫినెట్గా ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, గవర్నమెంట్ తిరిగి స్వాధీనం చేసుకుందనే అవగాహన మనకైతే కలుగుతుంది.